పెట్టమన్నాడు. అది అవును. ఫస్ట్ వాళ్ళ ఆవిడని ఇంకొకళ్ళ పేర్లు వచ్చినాయి. అవును. కానీ అతను జైలు రాజీనామా, జైలు నుంచి బయటకు వచ్చాక రాజీనామా చేశాడు. అతిశీకి జైల్లో ఉన్నంత కాలం అతను సీఎం గానే ఉన్నాడు, ఏడాది పాటు. యాజ్ ఫర్ నామ్స్ ఒక ముఖ్యమంత్రి పరిపాలన అంతా జైల్లో కూర్చుంటే ఎట్ట చేస్తాడు? అదే కదా, చేయలేదు అతను పరిపాలన. కాబట్టి అతను తెలివిగా చేసింది ఏంటంటే మంత్రివర్గ శాఖలన్నీ మంత్రులకు అప్పచెప్పేశాడు కాబట్టి ఓకే. లేకపోతే ముఖ్యమంత్రికి ఏంటి ఇంకోటి, జైల్లో ఉన్నప్పుడు ఆ సేమ్ సెక్యూరిటీ ఆ ప్రివిలేజ్ అంతా రన్ అవుతుంది. జైల్లో ఉండి ఆ ప్రివిలేజ్ అనుభవించాడు అతను తెలివిగా. ఇది అనెథికల్, అన్కాన్స్టిట్యూషనల్ కాదు, అన్ఎథికల్. అప్పుడు అసలు ఈ లోపం కేంద్రం దృష్టికి వచ్చింది. ఎట్లుంది ఏందిరా అని. తమిళనాడుది పెద్దగా పట్టించుకోలేదు వాళ్ళు. కేజ్రీవాల్ ఇంపాక్ట్ అనేది ఇంకోటి. పోనీ అదే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి సత్యేంద్ర జైను, సిసోడియా వీళ్ళిద్దరి చేత రాజీనామా చేయించాడుగా కేజ్రీవాల్. మరి ఈయన ఎందుకు చేయలే? మోరల్ ఈయనకేనా? ఈయనకు ఉండదా? వాళ్ళకి ఉంటుందా? అక్కడ తేడా వచ్చింది. అందుకని ఇప్పుడు ఈ బిల్లు తెచ్చారు. ఇందులో ఎవరి పేరు పెట్టారు? ప్రధానమంత్రితో సహా. మీరు ఇందాక ఓ మాట అన్నారు, అచ్చెన్నాయుడు లేకపోతే వీళ్ళు ఇప్పుడు కూడా కాకాని నిన్న జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే వీళ్ళకేం కాదు, ప్రతిపక్షం వాళ్ళకి పోయేదే ఉంది పదవి. అవును, వీళ్ళ మంత్రులు కాదు కదా. అది ఎవరికి పోతుంది? అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి పోతుంది. ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయగలుగుతారు? అంటే ఇది ఎమ్మెల్యేలకు మినహాయింపా సార్? అట్లేం లేదు, ఎమ్మెల్యేలకు అట్లాంటికేం లేదు. ఓన్లీ